యంగ్స్టర్ యాక్టివిటీలో చూస్తే ఎంత ఓపిక ఎక్కడ ఉంటుంది. ఆయన మొన్న 3 రోజుల పాటు మీటింగ్ జరిపాడు మోహన్ భగవత్ గారు. దాదాపుగా 12 అంశాల మీద మాట్లాడాడు ఆయన. ప్రతి అంశం మీద సంఘ విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి సంబంధించి పర్యావరణం గురించి వాళ్ళ ఆలోచన ఏంటి, అలాగే దేశంలో జనాభా గురించి వాళ్ళ ఆలోచన ఏంటి, ఏది 3 పిల్లలు ఆ పైన ఉండాలంటే ఎట్లాంటి ఆలోచన ఉండాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు ఆయన. వాళ్ళ విధానం ఏంటి అన్నటువంటి, మైనారిటీలతో ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా అదంతా వదిలిపడేసి ఈ కేవలం ఈ ఒక మొక్క కట్ చేసి మాట్లాడుకుంటున్నారు ఎవరికాళ్ళు. అది సరే, ఒకటి అద్వానీ గారిని ఓకే తప్పించారా, ఆయన స్వచ్ఛందంగా ఆయన తప్పుకున్నారా, లేదంటే వీళ్ళు వ్యూహాత్మకంగా తప్పించారా అనేది పాయింట్. రేపు 17వ తేదీన ఒకవేళ ఈయన స్వచ్ఛందంగా ఏమన్నా తప్పుకుంటే ఓకే అంటుందా బీజేపీ? ఆయన తప్పుకునే ఉద్దేశం లేదు. అలాగ ఉండేటట్టయితే ముందుగానే ప్రిపేర్ చేస్తారు. అద్వానీని పక్కన పెట్టి మోడీని పెట్టాలనుకున్నప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక్కసారిగా నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా లోకల్ మౌత్ పబ్లిసిటీ అన్నిట్లలో మోడీ గురించి తెర మీదకి తెచ్చారు. ముందు బాగా ప్రచారం తెచ్చారు. ఆ తర్వాతను మోడీని ప్రధాన అభ్యర్థిగా ప్రకటించారు, అద్వానీని పక్కన పెట్టారు. అద్వానీని పక్కన పెట్టడం అంటే ఆయనే ఇంకేం మాట్లాడలేదు బేసిక్. అప్పటికి అయిపోయింది అంటే అక్కడ డిసైడ్ అయిపోయింది. అది సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. గమక్కన ఒకళ్ళని బీకేసి ఒకళ్ళని బెటర్ అట్లాగా సైకలాజికల్ ప్రిపరేషన్. ఇప్పుడేమీ మోడీకి ఆల్టర్నేటివ్గా ఎవరిని పెట్టట్లేదు వాళ్ళు.